మాట్లాడుకోవడము ఇలాంటి. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని అన్నారం గ్రామంలో ఉన్న 580 ఎకరాల పచ్చని వ్యవసాయ భూములను పరిశ్రమల పేరిట విక్రయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం TGIIC ప్రయత్నిస్తున్నాయని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆరోపించారు. ఈ భూములు 117 మంది రైతులు జీవనాధారమని, ఒక్క గజం భూమి కూడా కోల్పోనివ్వమని ఆయన అన్నారు. రైతు వ్యతిరేక నిర్ణయాలను ప్రభుత్వం వెంటనే విరమించుకోకపోతే వేలాది మంది రైతులతో కలిసి కలెక్టర్ కార్యాలయం సెక్రటేరియట్ ముట్టడి చేస్తామని, అవసరమైతే ఆమరణ నిరాహార దీక్ష కూడా చేపడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో గుమ్మడిదల మున్సిపల్ చైర్మన్ కుమార్ గౌడ్, వైస్ చైర్మన్ సంధ్య గోవర్ధన్ రెడ్డి, కౌన్సిలర్లు సంజీవారెడ్డి పాల్గొన్నారు. ప్రపోజల్ చేసి 81 పంపించడం మన సర్వే చేసారు, పొజిషన్ చూపించారు. నమస్కారం. ఈరోజు గుమ్మడిదల మండలంలో అన్నారంలో రైతులకున్న సమస్యను, వారికి గవర్నమెంట్ ల్యాండు 261 సర్వే నెంబర్ 580 ఎకరాల భూమిలో చాలామంది కబ్జాదారులు కబ్జాలు పెట్టుకుంటూ, అలాగే ఇండస్ట్రీస్ వాళ్ళకిట అప్పచెప్తూ, ప్రైవేటు బిల్డర్లకు అప్పచెప్తూ దీన్నంతా ప్రజలకు ఉపయోగపడకుండా దీన్ని ముందుకు తీసుకుపోతూ ఉన్నారు. గతంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 10 సంవత్సరాల కాలంలో ఎక్కడ ఓ ఇంచు ల్యాండ్ గిట్ట గవర్నమెంట్ ల్యాండు ప్రైవేట్ పరం కాకుండా కాపాడుకుంటూ రావడం జరిగింది. ఈ 2 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2 సంవత్సరాల కాలంలో ఇంచుమించు జిన్నారం గుమ్మడిదలలో TSI-కు సంబంధించిన కొంతమంది ఏజెంట్లను పెట్టి, నడుమ దళారీలను పెట్టి, ల్యాండ్ ఎక్కడున్నది ఎంఆర్ఓలతో పిలిపించి దళారీలను పెట్టి ఆర్డీఓ ద్వారా, కలెక్టర్ ద్వారా దీన్ని పూర్తి స్థాయిలో భూములన్నీ సేకరించి TSI-కు